సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్గశిర మాసం రాబోతుండగా ఆ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఆ మాసంలో వచ్చే ధనుర్మాసం గురించి, హనుమద్ వ్రతం గురించి, ఇలా ఎన్నో విశేషాల గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మధుర భారతి ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్ నారాయణమూర్తి గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభం భూయాత్. గురుగారు, మార్గశిర మాసం అనగానే మనందరికీ కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ మాసంలో వచ్చే పండుగలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ అందరికీ ముందు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఈ మాసానికి మార్గశిరం అనే పేరు ఎందుకు వచ్చింది? మన సంప్రదాయంలో చాంద్రమానం అని మనం అంటూ ఉంటాం. ఈ కాలాన్ని మనం కొలతలు వేసుకోవటానికి చంద్రుడి నడక ఆధారంగా కొలత వేసుకుంటాం. మానము అంటే కొలత, కొలమానము అనే మాట లోకంలో ప్రసిద్ధంగా ఉంది కదా. చాంద్రమానము అంటే చంద్రుడి నడక ఆధారంగా కాలానికి కొలతలు వేసుకునే విధానం. ఈ చాంద్రమానం ప్రకారం సంవత్సర కాల పరిమితిలో వచ్చే 12 మాసాలకు 12 పేర్లు పెట్టారు మన వాళ్ళు. ఎందుకు పెట్టారు ఆ పేర్లు అంటే, ఆ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని బట్టి పేరు పెట్టారు. ఉదాహరణకు చిత్తా నక్షత్రంలో ఉంటే అది చైత్రమాసం, ఆ పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉంటే అది వైశాఖ మాసం, ఆ పూర్ణిమ నాడు అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉంటే అది ఆశ్వేజ మాసం, కృత్తికా నక్షత్రంలో ఉంటే అది కార్తీక మాసం. అలాగా మృగశిర నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉండే మాసం అది మార్గశిర మాసం. ఎప్పుడైనా ఆ మాసంలోకి రాలేకపోతే చంద్రుడు ఒక్క 30 రోజులు గడువిస్తే మరో మాసానికి వస్తాడు. అందుకని ఈ ముందున్న దాన్ని అధిక మాసం అంటూ ఉంటాం. అందుకని మన సంప్రదాయంలో అధిక మాసాలు కూడా అందువల్ల వస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా మార్గశిర మాసం ఎప్పుడు అధిక మాసం రాదు, నిజమాసంగానే వస్తుంది. కార్తీక మాసం కాగానే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ చంద్రుడికి ఏ మాసంలో ఉంటుందో దాన్ని మార్గశిర మాసం అని మన పెద్దలు ఈ దృష్ట్యా సాంకేతికమైన దృష్టిలో కాలాన్ని కొలుచుకోవడానికి వీలుగా మాసాలకు కూడా పేర్లు పెట్టారు. ఆ పేరు చెప్పగానే చంద్రుడు ఈ పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో తెలుస్తుంది అనమాట మనకు. కరెక్ట్. చాలా అంటే లాజికల్గా ఉంది. గురుగారు, మామూలుగా కార్తీక మాసం అనగానే ఉదయాన్నే లేచి కార్తీక మాస పూజలు అన్నీ చేస్తూ ఉంటాం. వెంటనే మృగశిర మాసం వచ్చేస్తుంది. ఈ మృగశిర మాసంలో కూడా ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకునే లాభం మనందరికీ దక్కుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే వ్రతాలు, పూజలను పక్కన పెడితే కేవలం మృగశిర మాసానికి ఉన్న విశిష్టత, ప్రత్యేకత ఏంటి? తప్పకుండా మార్గశిర మాసం ఒక విధంగా చూస్తే ఓ ప్రత్యేకమైనది. దిక్కాలాది అనవచ్ఛిన్నమై అనంతమై దివ్యమైన పరమాత్మ తేజస్సుని వివిధ రూపాలలో ఆరాధించుకోవడానికి అనువైన మాసం మార్గశిర మాసం. ఉదాహరణకు మార్గశిర మాసం అంతా ప్రతి గురువారం నాడు లక్ష్మీ పూజ చేస్తారు. సకల సంపదలు ప్రసాదించి అన్ని కుటుంబాలను హాయిగా ప్రశాంతంగా జీవించడానికి వీలైన స్థితిని, లక్ష్మి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సుఖాలు, భోగాలు, ప్రశాంతత, ఆనందం, ఐకమత్యం, సామరస్యం కుటుంబంలో ఇవన్నీ కలిపి లక్ష్మి. ఈ సంపదను అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి గురువారం నాడు లక్ష్మీ పూజ చేసే అవకాశం ఉన్న మాసం మార్గశిర మాసం. అలాగే ఈ మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. చిత్రం ఏమిటంటే మార్గశిర మాసం అన్న పేరుతో పాటు ధనుర్మాసం కూడా ఈ మధ్యలో వస్తుంది. ఈ ధనుర్మాసంలో విశేషించి గోదాదేవి చేసిన శ్రీరంగనాథుడి అర్చనా విధానం మనకు కనపడుతుంది. గోదాదేవి చేసిన వ్రతాన్ని బట్టి మార్గశిర వ్రతం అనే పేరుతో గోదాదేవి చేసింది అని మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. అలాగే ఈ మాసంలోనే గీతాబోధ జరిగి గీతా జయంతి ఈ మాసంలో వస్తుంది. కాబట్టి గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మను ఆ విధంగా ఆరాధించుకునే మాసం కూడా ఇది. వీటితో పాటుగా కొన్ని సందర్భాలలో వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలో వస్తుంది. వైకుంఠ ఏకాదశి మార్గశిరంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. చాలా సందర్భాల్లో మార్గశిరంలో కూడా వస్తుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి చాంద్రమానం ప్రకారం కాక ధనుర్మాసం మొదలైన తర్వాత శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఏదైతే అది ఒకసారి మార్గశిరం వస్తుంది, ఒకసారి పుష్యమాసంలో వస్తుంది. ఇప్పుడు మార్గశిరంలో వచ్చిందనుకుంటే మార్గశిరంలో విశేషంలో వైకుంఠ ఏకాదశి కూడా ఒకటి, అది కూడా విష్ణు ఆరాధనకు సంబంధించింది. వీటితో పాటుగా అసలు మార్గశిర మాసం అంతా ప్రతినిత్యము ఉదయం పూట సూర్యారాధన చేసే విధానం ఉంది.
మార్గశిర మాసంలో సూర్యోదయం కాగానే సూర్య నమస్కారాలు చేసి సూర్యుడిని ఆరాధించడం అనేది ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు పొందడానికి అది మంచి అవకాశం అనే మాట మన పెద్దలు చెప్పారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ మాసంలో జ్ఞానప్రదాత అయిన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా అనుకూలమైన మాసం. సరిగ్గా 6 రోజులకు షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో సుబ్రహ్మణ్య దేవత ఆరాధన చేస్తాం. సుబ్రహ్మణ్య దేవత ఆరాధన ఎన్నో రకాల లౌకికమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. వీటితో పాటు ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే అసలు సుబ్రహ్మణ్యుడు అనే మాటలోనే బ్రహ్మణ్యం అంటే జ్ఞానం, మంచిదైన జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి ఆయన. సంతాన ప్రదాతగా లౌకికమైన ప్రయోజనాలు కలిగించేవాడు, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ మార్గశిర మాసంలో వస్తుంది. వీటితో పాటుగా పూర్ణిమ నాడు, పూర్ణిమకు ఒక విశిష్టత ఉంది అని చెప్పుకున్నాం కదా. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు శివ అంశలతో వచ్చినవాడు. అందువల్ల అందరు దేవతలని ఆరాధించుకోవడానికి అనువైన మాసం కాబట్టి ఈ మార్గశిర మాసం అనే పేరు కేవలం మృగశిర నక్షత్రాన్ని బట్టి వచ్చినా కూడా ఏమన్నారంటే మన వాళ్ళు చమత్కారంగా శీర్షము అంటే తల కదా, శిరము అన్న శీర్షం అన్న మార్గశీర్షం మార్గశిరం అని. ఈ తలలాంటి ఈ మాసంలో మార్గము అంటే దారి, మనం దైవాన్ని చేరడానికి, ధర్మాన్ని పాటించడానికి, సామరస్యంతో బతకడానికి, గౌరవంగా జీవించడానికి, ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి మనకు మార్గం కావాలి. ఉత్తమమైన మార్గం ఏది అంటే అది మార్గశీర్షం. అది ఉత్తమమైన మార్గం, అత్యుత్తమమైన మార్గం, శ్రేష్టమైన మార్గం, దాన్ని మించిన మార్గం లేదు. అందువల్ల కూడా ఈ మార్గశిరం మార్గశీర్షం అనే మాట బాగా సరిపోతుంది. ఈ చేసే అర్చనలన్నీ కూడా పైకి దైవ ఆరాధనగా కనపడుతూ మానవుడు పరిపూర్ణతను సాధించడానికి వీలైన స్థితిని ప్రసాదించేవిగా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఇచ్చే మాసం మార్గశీర్షం, ఉత్తమమైన మార్గాన్ని చూపించే మాసం అనే పేరు ఆ విధంగా స్థిరపడింది. చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు. ఇందాక ఒక మాట అన్నారు, ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. మొదట మనం మాట్లాడుకున్న దాని ప్రకారం పూర్ణిమ రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానికి ఆ మాసం అనే పేరు పెడతాం కదా. అంతే. మరి ధనుర్మాసం మధ్యలో నుండి ఎలా జాయిన్ అవుతుంది? ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మనకు. ఈ మార్గశిరం అనే పేరు చాంద్రమానం ప్రకారం వచ్చింది. మనకు చాంద్రమానంతో పాటు ఇంకా కొన్ని మానాలు ఉన్నాయి. ఒకటి సౌరమానం, అంటే సూర్యుని కదలిక ఆధారంగా కాలానికి కొలతలు వేసుకోవటం. ఇంకొకటి బారహస్పత్యమానం, అంటే బృహస్పతి నడక ఆధారంగా కాలానికి కొలతలు వేసుకుంటారు. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క దాన్ని పాటిస్తారు. ఎక్కువ శాతం చాంద్రమానాన్ని పాటిస్తారు. అయితే ఈ ధనుర్మాసం అనేది సూర్యుడి నడకని బట్టి వస్తుందన్నమాట. సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు. మనకి 12 రాసులు ఉన్నాయి. 12 మాసాలలో 12 రాసులలో ప్రవేశిస్తాడు. ధనురాశిలో ప్రవేశించే సందర్భం ధనుర్మాస ప్రారంభం, దాన్ని ధను సంక్రమణం అంటారు. తప్పనిసరిగా ఎప్పుడూ మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడు. ఏ రోజున సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి ధనుర్మాసం. అంటే ఈ సూర్యుడిని బట్టి పెట్టే పేర్లు కూడా 12 మాసాలు ఉన్నాయి. వాటిని 12 సంక్రాంతులు అంటారు. ధను సంక్రమణం అన్నాం కదా, ఆ ధను సంక్రాంతి. సరిగ్గా ఒక మాసం గడువు వచ్చేప్పటికీ మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రాంతి. అది పెద్ద పండుగగా మనం చేసుకుంటాం. కానీ 12 మాసాల్లోనూ 12 పండుగలు ఉన్నాయి. ఈ 12 మాసాల్లో ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సూర్యుడికి ఒక్కొక్క పేరు పెట్టారు మన వాళ్ళు. ఒక సూర్యుడే కానీ 12 పేర్లతో పిలుస్తారు. ధాత, పూష, ఖగుడు, త్వష్ట ఇలాంటి పేర్లతో. ఇవన్నీ ఏమిటంటే ద్వాదశ ఆదిత్యులుగా సూర్య తేజస్సు 12 విధాలుగా జాతికి అందుతోంది సూర్యభగవానుడి అనుగ్రహం. అందుకని ధనురాశిలో సూర్యుడు ప్రవేశించిన పర్వదినం కాబట్టి సూర్యుడి నడక ఆధారంగా పెట్టుకున్న పేరు ధనుర్మాసం. చంద్రుడి నడక ఆధారంగా వచ్చిన పేరు మార్గశిర మాసం. కాబట్టి ఈ రెండింటికి వైరుధ్యం ఉండవలసిన అవసరం లేదు. అందులో వైవిధ్యం ఉంది కానీ వైరుధ్యం లేదు. గురువుగారు, మరి మార్గశిరంలో ధనుర్మాసం ఎలా వచ్చింది అనేది అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. మరి ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అని ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఈ ధనుర్మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ధనుర్మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడానికి కావలసిన ప్రయాణం ధనుర్మాసంలో ప్రారంభం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని ఉత్తరాయణం అంటాం మనం. అది సంక్రాంతి పండుగగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఉత్తరాయణం అంటే అయనము అంటే మార్గము, ప్రయాణము. ఉత్తరాయణం అంటే ఉత్తర దిక్కుగా చేసే ప్రయాణం. మన సంప్రదాయంలో ఏమిటంటే ఉత్తరం వైపుగా చేసే ప్రయాణం
శుభాన్ని కలిగిస్తుంది అని. మనకి వాస్తులో కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు కొంత భాగం వదిలిపెట్టండి, దక్షిణం తక్కువ వదిలిపెట్టండి, వీలైనంత ఎక్కువ భాగం ఉత్తరం వదిలిపెట్టండి. ఉత్తరోత్తర ఎప్పుడైనా ఇల్లు పెంచుకోవాల్సి వస్తే ఉత్తరం వైపుకు పెరగాలి కానీ దక్షిణం వైపుకు పెరగద్దు అని వాస్తుశాస్త్రం కూడా చెప్తుంది. వివాహంలో సప్తపది అని 7 అడుగులు నడుస్తారు అగ్ని చుట్టూ వధూవరులు, అది ఉత్తరం వైపుగానే నడుస్తారు. తస్మాదుత్తరతో అభిప్రయీ జయంతి అని సంప్రదాయం. అంటే ఉత్తర దిక్కుగా చేసే ప్రయాణము అన్ని విషయాల్లోనూ విజయాన్ని కలిగిస్తుంది. మనకి దేశపటం చూస్తే ఉత్తరం పైన ఉంటుంది, అంటే పైకి వెళ్ళే ప్రయాణం కదా, అంటే ఊర్ధ్వ దిశగా, అది శ్రేయస్సు, అభ్యుదయము, అది అభివృద్ధి అనే అభిప్రాయంతో అలా అనుకోవటం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకొకటి మనం గమనించవలసింది ఏమిటి అంటే, మన సంప్రదాయంలో కూడా ప్రధానంగా రామాయణంలో నాయకుడు రాముడు, మహాభారతంలో పాండవులు, వీళ్ళిద్దరికీ కూడా కష్టాలు వచ్చాయి. అంటే అరణ్యవాసం వచ్చింది, వాళ్ళు ఏ తప్పు చేయకుండానే అరణ్యాల పాలు కావాల్సి వచ్చింది ధర్మం కోసం నిలబడి. అరణ్యవాసాన్ని ఎలా ప్రారంభించారు అని ఆలోచిస్తే రాముడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళాడు. అలాగే పాండవులు కూడా హస్తినాపురం నుంచి బయటికి వెళ్ళాలి, అరణ్యంలోకి వెళ్ళడానికి. హస్తినాపురానికి 4 ద్వారాలు ఉన్నాయి. అందులో ఉత్తరం వైపున ఉన్న ద్వారానికి వర్తమానపుర ద్వారం అని పేరు. వర్తమానపుర ద్వారాత్ అభినిష్క్రమ్య పాండవ అని వ్యాసుల వారు చెప్పారు. వర్తమానపుర ద్వారంలో నుంచి పాండవులు బయటికి వెళ్ళి అరణ్యవాసం ప్రారంభం చేశారు. ఎందుకయ్యా వర్తమానపుర ద్వారంలో నుంచి వెళ్ళారు అంటే, అది ఉత్తరం వైపు ఉన్న ద్వారం. ఉత్తర దిక్కుగా చేసే ప్రయాణం మనకి సకల శుభాలను ప్రసాదిస్తుంది. మనందరికీ జగచ్చక్షువై లోకబాంధవుడైన సూర్యభగవానుడు ఉత్తర దిక్కుగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి కావలసిన పూర్వరంగం ధనుర్మాసంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ధనుర్మాసం అంతా మనం సూర్య ఆరాధన చేస్తూ కాలస్వరూపుడైన భగవంతుడిని పూజించడానికి మంచి అవకాశం లభిస్తోంది. ఈ కాలస్వరూపుడైన భగవంతుడు శ్రీరంగనాథుడిగా వైష్ణవ సంప్రదాయంలో గోదాదేవి అద్భుతమైన అర్చనలు చేసింది. కాబట్టి మనం కూడా ఈ ధనుర్మాసంలో సూర్యభగవానుడి రూపంలో, శ్రీ మహావిష్ణువు రూపంలో దైవాన్ని ఆరాధించి సత్ఫలితం పొందడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ప్రసాదిస్తున్నది కూడా ధనుర్మాసము. ధనుర్మాసము ఏ మార్గశిర మాసంలో అంతర్భాగంగా ఉందో ఆ మార్గశిర మాసం. గురుగారు చాలా చక్కగా చెప్పారు. అయితే సూర్య భగవానుడిని మనం ఆరోగ్యం కోసం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఈ నెలంతా కూడా, ఈ మాసమంతా సూర్య భగవానుడిని ఆరాధించాలి అని మీరు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో, ఆరోగ్యం అభివృద్ధి చెందాలి అనుకుంటారో వాళ్ళు ఈ మాసంలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా సూర్య భగవానుడికి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం చదువుకుంటే వాళ్ళ ఆరోగ్యం అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా, ఏమీ సందేహం లేదు. సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవచ్చు, ఇంకా సూర్య అష్టకం ఉంది, సూర్యాష్టకం చదువుకోవచ్చు. ఈ విధంగా సూర్యభగవానుడు గ్రహాలన్నింటికీ రాజు, గ్రహరాజు సూర్యుడు. కాబట్టి గ్రహాలన్నింటి మీద నాయకుడు. కాబట్టి గ్రహాల మీదే కాదు, తారల మీద నాయకుడు. అంటే తారలు అనే పేరుతో మనకు ఉన్నాయి. నక్షత్రాల మీద నాయకుడు. కొన్ని తారల సముదాయం ఒక నక్షత్రం. తార వేరు, నక్షత్రం వేరు. నక్షత్ర గ్రహ తారాణం అధిపో విశ్వభావన అనే మాట మనకు ఆదిత్య హృదయ స్తోత్రంలో వినపడుతుంది. అంటే నక్షత్రాలు వేరు, తారలు వేరు, సరే గ్రహాలు ఎలాగూ వేరు. గ్రహాలకు నాయకుడు ఆయనే, తారలకు నాయకుడు ఆయనే, నక్షత్రాలకు నాయకుడు ఆయనే. మనం ఏం చేస్తాం, కాలాన్ని చూసుకున్నప్పుడు మంచి రోజు, ఇవాళ నక్షత్రం ఏమిటి, ఇవాళ ఏం తార ఉంది, ఏది మనకు సంపత్ తార, ఏది మనకు సాధన తార, ఏది మనకు క్షేమతార, ఇలా చూసుకుంటాం మనం. ఇవేం చూసుకోక్కర్లేదయ్యా, తారలన్నిటికీ అధిపతి అయిన సూర్య భగవాను ఆరాధిస్తే ఈ విజయాలన్నీ వస్తాయి. ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం బాగుంటే, శరీర ఆరోగ్యం బాగున్నప్పుడు మనస్సు కూడా బాగుంటుంది, బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది, సత్కార్యాలు చేయగలుగుతాడు. ఎప్పుడైతే శరీరము బుద్ధి చురుగ్గా ఉన్నాయో మంచి మనస్సు వస్తుంది, లోకానికి ఉపయోగపడగలుగుతాడు. అంటే తాను బాగుంటూ, కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు అనువైన విధానం సూర్య ఆరాధనలో ఉంది. ఇది ఈ 3 అయిన తర్వాత అదే ఆధ్యాత్మికత కూడా. ఆధ్యాత్మికత అంటే వీటికంటే భిన్నంగా కాక వీటితో కలిసి ఉండి వీటిని సవ్యమైన మార్గంలో నడిపించడానికి వీలుగా ఆధ్యాత్మిక సాధన ఉంది అని మన సంప్రదాయం స్పష్టంగా చెప్తోంది. కాబట్టి ఇలాంటి ఆరాధన, సూర్య ఆరాధన వల్ల ఎక్కువగా ఆ ప్రయోజనం పొందే అవకాశం మనకుంది.
గురుగారు చాలా చక్కగా అంటే ఇప్పుడున్న కరెంట్ టైమ్స్కి అనువుగా ఉండేటట్టు చాలా వివరించి చెప్పారండి. ఇందాకే మార్గశిర మాసంలో వచ్చే విశిష్టతల గురించి, వ్రతాల గురించి క్లుప్తంగా చెప్పారు కదా. ఇప్పుడు అసలు ప్రత్యేకత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు, ఎలా వచ్చింది, ఎలా పూజ చేసుకోవాలి అనేది తెలియచేయండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథిని మనం చాంద్రమానం ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం. అంటే ఆ స్వామి ఆ రోజున ఆవిర్భవించాడు అనేది మన సంప్రదాయం. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని తమిళులు ఎక్కువగా చేస్తారు. కానీ ఆంధ్రులు మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా, శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా భావించి ఆరాధన చేస్తారు. సుబ్రహ్మణ్యుడన్నా, స్కందుడన్నా, విశాఖుడన్నా ఇవన్నీ ఒకే స్వామికి పేర్లు. అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టుక ఈనాడు జరిగింది అనేది ఒక సంప్రదాయం. సుబ్రహ్మణ్యుడు పుట్టుక చాలా ఆశ్చర్యకరమైంది. అందరిలాగా మాతృగర్భంలో నుంచి పుట్టలేదు ఆయన. పరమేశ్వరుడు యొక్క పాలనేత్ర అగ్నిలో నుంచి పుట్టాడు. పరమేశ్వరుడు పాలనేత్రాన్ని తెరిస్తే అందులో నుంచి, అగ్నిలో నుంచి ఈ సుబ్రహ్మణ్య సంబంధమైన దివ్య తేజస్సు వచ్చింది. సుబ్రహ్మణ్యుడికే కుమారస్వామి అని ఒక పేరు ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఆయన సనత్కుమారుడు అనే ఋషి. మనకు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని 4 ఋషులు ఉన్నారు. వీళ్ళని సనక సనందనాదులు అంటారు. వీళ్ళు 4 గొప్పవాళ్ళే. వీళ్ళు ఎప్పుడు బాలురుగానే ఉంటారు, ఎప్పుడు గొప్ప భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటారు. బాగా గొప్పవాళ్ళైన పెద్ద పెద్ద వాళ్ళకు కూడా లేనంత భక్తి జ్ఞాన వైరాగ్య సంపద వాళ్ళకు ఉంది. అందులో సనత్కుమారుడు ఒకడు. ఆయన నాకేమీ అక్కర్లేదు, పరమాత్మతత్వం తెలియాలి అని తపస్సు చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే పైన పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నారు. పార్వతీదేవికి కింద తపస్సు చేసుకుంటున్న సనత్కుమారుడిని చూసి చాలా ముచ్చట అనిపించింది. ఏమండి, ఇలాంటి కుమారుడు మనకుంటే బాగుండును కదా అని అన్నది. పరమేశ్వరుడు ఆవిడ ముచ్చట చెల్లించడానికి, సరే నువ్వు ఎందుకు బాధపడతావు, దాని గురించి ఆలోచించేదే ఉంది, నేను ఇప్పుడే వెళ్ళి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి అతడు మనకు పుత్రుడిగా జన్మించేందుకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను అన్నాడు. జాగ్రత్తగా మాట్లాడండి, మీకు తొందర ఎక్కువ అన్నది ఆవిడ. సాధారణంగా ఏ భార్య అయినా భర్తను అలాగే అంటుందిగా, పరమేశ్వరుడికి కూడా తప్పలేదు. సరే పరమేశ్వరుడు నవ్వుకున్నాడు, వచ్చాడు. సనత్కుమారుడు తపస్సు చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చాడు. మహర్షి, నీ తపస్సుకు మెచ్చాను, కళ్ళు తెరవయ్యా, నీకేం కావాలి అన్నాడు. ప్రపంచం అంతా ఏం అక్కర్లేదు, ఏ సంపదలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నేను తపస్సు చేసుకుంటున్నా, నాకు నువ్వు ఇచ్చే వరాలు ఏం కావాలయ్యా, నాకు వరాలు అక్కర్లేదు. పోనీ అంత దూరం నుంచి కైలాసం నుంచి కష్టపడి నా కోసం వచ్చావు కాబట్టి ఓ పని చేద్దాం, నేనే నీకేదైనా వరం ఇస్తా, కోరుకో అన్నాడు. సనత్కుమారుడు అంత గొప్పవాడు అనమాట. పరమేశ్వరుడు మంచి అవకాశం దొరికింది, బాగానే ఉందని, నాకు కుమారుడుగా జన్మించు అన్నాడు. సనత్కుమారుడు వెంటనే తథాస్తు అనలేదు. పరమేశ్వర కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడగవయ్యా అన్నాడు. ఆలోచించేది ఏముందయ్యా, నాకు కుమారుడిగా జన్మించు అన్నాడు. తథాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. చూసావా, నన్ను తెలివి తక్కువగా అంచనా వేసావు, నేను పని సాధించుకొచ్చానని పార్వతీదేవికి చెప్పాడు. ఆవిడంది, ఏమి సాధించుకొచ్చారండి, మీ తెలివి తక్కువతనం తెలుస్తూనే ఉంది, నాకు కుమారుడుగా ఏమిటండి, మాకు కుమారుడుగా అనాలి, మన ఇద్దరికీ కుమారుడుగా పుట్టాలి కానీ మీకు ఒక్కడికే ఎలా పుడతాడు. అయ్యయ్యో అనుకున్నాడు పరమేశ్వరుడు. కానీ సనత్కుమారుడు ఆ వరం ఇచ్చాడు కాబట్టి పార్వతీదేవితో సంబంధం లేకుండా పరమేశ్వరుడి పాలనేత్ర అగ్ని నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడింది. ఈ తేజస్సుని ఇప్పుడు పార్వతి గర్భంలో ప్రవేశపెట్టాలి. పార్వతీదేవి అంది, ఇది అగ్నిజ్వాలలతో ఉంది, నేను తట్టుకోలేను, దీని గర్భంలో భరించలేను అంది. అప్పుడు పైన గంగ ఉంది కదా, గంగ చల్లగా ఉంటుంది కాబట్టి, నీళ్లు కాబట్టి గంగని అడిగాడు. గంగ నేను స్వీకరిస్తానంది. అప్పుడు గంగలో ప్రవేశించింది ఆ తేజస్సు. కానీ గంగ కూడా కొంతసేపటి తర్వాత తట్టుకోలేకపోయిన గంగా నది తీరాన వదిలేసింది ఆ తేజస్సుని. అక్కడ రెల్లుగడ్డి పరచుకుని ఉంది. ఆ రెల్లుగడ్డి మీదకి జార్చింది. అక్కడ కృత్తికలు 6 రూపాలలో ఉన్నారు. కృత్తికా నక్షత్ర సంబంధమైన దివ్య శక్తులు. ఈ 6గురు ఒకేసారి ఆ తేజస్సు పసిబిడ్డగా ఉంటే చూసి ముచ్చటపడి పాలిచ్చారు. 6గురి దగ్గర ఒకేసారి పాలు తాగడానికి 6 ముఖాలు కలిగిన వాడయ్యాడు. సూర్య పరమేశ్వర సంబంధమైన అగ్నిలో నుంచి పుట్టాడు కాబట్టి అగ్నిపుత్రుడు అని పేరు ఆయనకి. గంగలో నుంచి వచ్చాడు కాబట్టి గంగాపుత్రుడు అని పేరు. రెల్లుగడ్డి మీదకి జారాడు కదా, శరవణము అంటే రెల్లుగడ్డి, శరవణ భవుడు అని పేరు వచ్చింది. ఇది విజయాన్ని సాధించే విశాఖ నక్షత్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి విశాఖుడు అని పేరు వచ్చింది. 6 కృత్తికలు ఒకేసారి స్తన్యపానం ఇస్తే అది స్వీకరించడానికి వీలుగా 6 ముఖాలు కలిగిన వాడయ్యాడు కదా, షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. కృత్తికల దగ్గర పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అన్న పేరు వచ్చింది. ఒక్క సుబ్రహ్మణ్యుడికి ఇన్ని పేర్లు వచ్చాయి.
సనత్కుమారుడి తేజస్సు కాబట్టి కుమారస్వామి అని వచ్చింది. ఈయన గొప్ప జ్ఞాన సంపదకు నిలయమైన వాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. ఇంత కథ చాలా రహస్యార్థాలతో కూడి పైకి మామూలుగా కనపడుతూ గొప్ప గొప్ప లోతైన రహస్య అర్థాలు కలిగిన కథ కాబట్టి ఆయనకి గుహ్యుడు అని పేరు వచ్చింది. గుహుడు అంటే కుమారస్వామి. ఇలా ఇన్ని పేర్లు ఒక్కడికే ఉండడం, ఏ రెండు పేర్లకి పొంతన లేకపోవడం, అయినా అన్ని పేర్లు ఒకే వైభవాన్ని తెలియచేయడం అనేది సుబ్రహ్మణ్య ఆరాధనలో సుబ్రహ్మణ్యుడి పేరులో కనపడే ప్రత్యేకత. ఆ సుబ్రహ్మణ్యుడిని ఆనాడు ఆరాధించుకుంటాం కాబట్టి, అంటే ఎంత వైవిధ్యం ఉంది సుబ్రహ్మణ్యుడి పుట్టుకలో. ఈ వైవిధ్యం మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏది అసాధ్యం కాదు. సరి అయిన మనస్సు కనుక ఉంటే, లక్ష్యం మీద దృష్టి ఉంటే అసాధ్యమైంది లేదు. నిజానికి ఈ తేజస్సు ఏమైపోతుందని భయపడకుండా మరి గంగలోకి వెళ్ళింది, గంగలో తట్టుకోలేకపోతే రెల్లుగడ్డ మీదకి వచ్చింది, రెల్లుగడ్డ మీద ఉంటే ఎవరు పోషిస్తారనుకుంటే కృత్తికలు పోషించారు, ఆయన గొప్ప జ్ఞాన సంపన్నుడైపోయాడు. ఇలా సుబ్రహ్మణ్య ఆరాధనలో ఇన్ని విశేషాలు మనకు కనిపిస్తాయి కాబట్టి ప్రతి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అన్న పేరుతో సుబ్రహ్మణ్య దేవతా రూపంలో ఉండే దైవతత్వాన్ని మానవులు ఆరాధించి ఆ వైభవాన్ని స్వీకరించాలి అనేది మన పెద్దల యొక్క అభిప్రాయం. గురుగారు అసలు చాలా చక్కగా వివరించి చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఎన్నో వింటుంటాం, కానీ ఈ మొత్తం ఆద్యాంతం అనేది నేనైతే మొదటిసారి విన్నాను. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్న ఇన్ని నామాలలో కూడా మనకి బ్రహ్మచారి నమః అని ఒకటి ఉంటుంది. అంటే ఆయన బ్రహ్మచర్యుడు అని. సనత్ కుమారుడిగా ఉన్నప్పుడు వైరాగ్యం ఉంది కాబట్టి ఆయన బ్రహ్మచార్యుడే. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇప్పుడు 2 భార్యలు ఉన్నారు కదా, మరి ఆయన్ని బ్రహ్మచారి అని ఎలా అనగలుగుతాము? ఇది మన పురాణ కథల్లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం అది. మన పురాణ కథలన్నీ కూడా పైకి కనిపిస్తాయి కథలుగా, కానీ ఆ కథని యథాతథంగా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ కథ ఒక సంకేతం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆగస్టు 15వ తేదీన లేకపోతే జనవరి 26వ తేదీన మనం జెండా ఎగరవేసి జెండాకి నమస్కారం చేస్తాం. జెండా అంటే ఒట్టి రంగుల వస్త్రమే కదా, కానీ దాన్ని దేశంగా భావిస్తాం. అంటే దేశం మొత్తానికి సంకేతము జెండా. అలాగే పురాణ కథలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంకేతాలు. ఒక ధర్మాన్ని బోధించడానికి, ఒక సత్యాన్ని చెప్పడానికి, ఒక గొప్ప విశేషాన్ని వివరించడానికి ఇవన్నీ సంకేతాలు అనేది మనం గమనించాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు అనేది ఎలా జ్ఞానానికి సంకేతమో, సుబ్రహ్మణ్యుడికి వివాహం అయింది, 2 భార్యలు అనేది కూడా అలాంటి సంకేతమే. చాలా ఆశ్చర్యకరమైన అంశం అది. ఎందువల్లంటే ఇప్పుడు మీరే అన్నారు బ్రహ్మచారిణే నమః అని. అంతేకాదు సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటప్పుడు ఆయన బ్రహ్మచారి అనే అభిప్రాయంతోనే ఓ బ్రహ్మచారికి భోజనం పెట్టి సత్కారం చేస్తారు కూడా. కాబట్టి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి అనేది మన మనస్సులో స్థిరంగా ఏర్పడిన అభిప్రాయం. వీటికి తోడు జగద్గురువులు అద్వైత దివ్య జ్ఞానాన్ని సమస్త లోకానికి ప్రబోధించిన ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకంలో ఏమన్నారంటే, సుబ్రహ్మణ్యుడు అమ్మా నీ పాలు తాగడానికి ముచ్చటపడి పసిపాడుగా ఉంటే ఎల్లకాలం పాలు తాగొచ్చుగా అని భార్యని కూడా అక్కర్లేదనుకుని వివాహం కూడా మానుకుని ఎల్లకాలము పసివాడుగానే ఉండిపోయాడు, చంటి పిల్లాడుగానే ఉండిపోయాడని చమత్కారంగా ఒక శ్లోకం చెప్పారు. అంటే సుబ్రహ్మణ్యుడు ఒకటే కాదు, వినాయకుడు కూడా అలాగే ఉండిపోయాడు. కానీ మన సంప్రదాయంలో వినాయకుడికి వివాహం అయింది సిద్ధి బుద్ధి అని 2 భార్యలు పురాణ కథల్లో, సుబ్రహ్మణ్యుడికి వివాహం అయింది వల్లి దేవసేన అని 2 భార్యలు. ఇవి సంకేతాలు ఎలా అని మనం గమనిస్తే, సుబ్రహ్మణ్యుడు అంటే ఆ సుబ్రహ్మణ్యుడు సర్పాకృతిలో ఉంటాడని మనం పూజ చేస్తూ ఉంటాం. సర్పాకృతిలో లేడు ఆయన. పాముకి సుబ్రహ్మణ్యుడికి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు ఆకాశంలో సూర్యనారాయణుడు ఉన్నాడు. మన మిత్రుడు ఒక ఆయన సూర్యనారాయణ అని మిత్రుడు ఉన్నాడు. ఆ పేరు వచ్చింది తప్ప ఆ సూర్యనారాయణ ఇతడు కాదు, ఆ పేరు మాత్రమే. అలాగే సర్పాకారం అంటే అతడు పాము వలే ఉన్నాడు అంటే పాము కాదుగా. వాడు సుబ్బారావు వలే ఉన్నాడంటే సుబ్బారావు కాదనేగా అర్థం. సుబ్బారావు వేరు, ఇతడు వేరు, పోలిక మాత్రం ఉంది. సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి అధిపతి. ప్రతి ప్రాణి లోపల, మానవ ప్రాణి లోపల వెన్నెముక ఆధారంగా ప్రారంభ ప్రదేశంలో, వెన్నెముక ఎక్కడైతే అలా నిటారుగా ఉన్నప్పుడు కింద ప్రారంభ ప్రదేశం ఉంటుందో దాన్ని యోగశాస్త్రంలో మూలాధారము అని అంటారు. ఈ మూలాధారం అన్న ప్రదేశంలో 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న పాము వలె ఉంటుంది కుండలిని శక్తి అని చెప్పారు. సార్ధత్రివలయాకారిణి సుప్త భుజంగాకార రూపా అని చెప్పారు. అందువల్ల ఈ కుండలిని శక్తి అలా ఉంటుంది కాబట్టి, పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి కుండలిని శక్తికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుడు సర్పాకృతిలో ఉన్నాడు అని చెప్పారు. సరే, బాగానే ఉంది. ఈ సర్పాకృతిలో ఉన్నందువల్ల
ఈ 3 చుట్టలు చుట్టుకుని ఉంది కదా కుండలిని శక్తి, ఈ 3 చుట్టలు చుట్టుకున్న చుట్టని సంస్కృతంలో వల్లి అంటారు. ఈ 3 చుట్టలు చుట్టుకున్నది ఏమిటి? కుండలిని. వల్లి రూపంలో ఉన్న కుండలినికి ఆయన అధిపతి కాబట్టి వల్లీపతి అన్నారు. వల్లీపతి అనగానే వల్లి అనేది ఒక అమ్మాయి పేరు కాబట్టి వల్లీపతి అంటే బహుశా భర్త అయి ఉంటాడు, ఈయన భార్య వల్లి అని మనం అనుకుంటున్నాం అన్నమాట. అలాగే ఆయన దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు దేవతలకు సేనా నాయకుడు అయ్యాడు, సైన్యాధ్యక్షుడు అయ్యాడు. అంటే దేవసేనకు పతి, దేవ సేనాపతి. దేవ సేనాపతి అంటే దేవతలకు సేనాపతి అనమాట. కానీ దేవసేనాపతి ఏమైంది? దేవసేనాపతి అని మనం అర్థం చేసుకుని బహుశా దేవసేన అనే అమ్మాయి ఉంది, దేవసేన అనే అమ్మాయి కూడా ఈయనకు భార్య. కాబట్టి వల్లి ఒక భార్య, దేవసేన ఒక భార్య. దేవసేనాపతి అనే మాట ఆయన దేవతల సేనానాయకుడు అనే విషయాన్ని సూచిస్తోంది. వల్లిపతి అనే మాట కుండలిని శక్తి స్వరూపుడుగా సర్పాకృతిలో ఉన్నాడు అనే విషయాన్ని సూచిస్తోంది. అంతేగాని వల్లి లేదు, దేవసేన లేదు. కానీ పురాణ కథలు ఈ వల్లి దేవసేనలకు రూపకల్పన చేసి వల్లి దేవసేన, దేవసేన అంటే ఇంద్రుడి కుమార్తె అని, విష్ణుమూర్తి కుమార్తె అని రకరకాల పురాణాల్లో రకరకాల కథలు వచ్చాయి. అలాగే ఈ వల్లి అనేది ఒక పులిందరాజు కుమార్తెని, ఆటవిక జాతికి చెందిన స్త్రీ అని, ఆమె సర్పాకృతిలో ఉంటుందని, ఆమెతో కలిసి విహరించడానికి ఆయన కూడా అప్పుడప్పుడు సర్పాకారాన్ని పొందుతాడని ఇట్లాంటి పురాణ కథలు మనకు ఆసక్తి కలగడానికి వచ్చాయి తప్ప పరమార్థం ఏమిటి అంటే ఆయన కుండలినికి అధిపతి, దేవసేన నాయకుడు ఆయన అనేదే ఈ ఇద్దరు భార్యలను చెప్పడంలో ఉన్న ఆంతర్యం. అందుకే మనం ఆయన్ని ఇప్పటికీ కూడా బ్రహ్మచారిగానే పూజిస్తూ బ్రహ్మచారిని పిలిచి ఆయన్నే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజించుకొని భోజనం పెడతాం. తర్వాత ఈ కుండలినికి అధిపతి కాబట్టి కుండలిని శక్తి కనుక సక్రమంగా జాగృతమై ఉంటే ఆ వ్యక్తి కుటుంబ జీవితాన్ని బాగా నిర్వహించగలుగుతాడు, సంతానాన్ని పొందగలుగుతాడు, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఆయనకి సంతానం కలుగుతుంది, ఆధ్యాత్మిక సంతానం కూడా కలుగుతుంది, ఆధ్యాత్మిక తత్వ సంతానం. ఈ రెండు ఇచ్చేవాడు కాబట్టి ఆయన సంతానాన్ని ప్రసాదించే దేవుడు అనే మాట కూడా లోకంలో ప్రసిద్ధంగా వచ్చింది. సంతానం కావాలనుకున్న వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు, ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది. గురుగారు, మార్గశిర మాసంలోనే హనుమత్ వ్రతం కూడా వస్తుంది. ఆయన కూడా బ్రహ్మచార్య మనందరికీ తెలిసినదే. అయితే హనుమత్ వ్రతం ఈ మాసంలోనే రావటం యొక్క అంతర్యం ఏంటి? మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు, పూర్ణిమకు ముందు వచ్చే త్రయోదశి నాడు సంప్రదాయ సిద్ధంగా లోకం అంతా హనుమద్వ్రతము అని ఆచరిస్తారు, హనుమద్వ్రతం చేస్తారు. సత్యనారాయణ వ్రతం తెలుసు మనకి, వరలక్ష్మీ వ్రతం తెలుసు మనకి. ఇట్లా హనుమద్వ్రతం అని హనుమంతుణ్ణి ఆరాధించడం ఒక సంప్రదాయంగా వచ్చింది. మార్గశిర మాసంలోనే ఎందుకు వచ్చింది, మార్గశిర త్రయోదశి నాడే ఎందుకు చేస్తారు అంటే దీనికి వాల్మీకి రామాయణంలో పెద్దగా ఆధారం కనపడదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో దీనికి కావాల్సిన సూచన కొంత చేశారు. ఎలా చేశారు అంటే పరాశర సంహిత ఆధారంగా చేశారు అని తెలుస్తోంది మనకు. పరాశర సంహితలో ఒక వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతం ఏమిటంటే కార్యసాధకుడు ఆంజనేయుడు. ఏ మానవుడికి ఏ పని జరగాలన్నా ఆంజనేయుడిని ప్రార్థించాలి. ఎందుకంటే ఆంజనేయుడు అనితర సాధ్యమైన ఘనకార్యాలు సాధించే సముద్రం, 100 యోజనాల సముద్రం ఎవరు దాటగలరు? రాక్షసులతో కొత్త చోట యుద్ధం ఎవరు చేయగలరు? వాళ్ళకి దొరకకుండా ఎలా తప్పించుకోగలడు? తోకకు నిప్పు పెడితే లంకని కాల్ చేయగలడా? కొత్తగా వెతికి ఎప్పుడూ చూడని సీతాదేవిని ఎలా గుర్తుపట్టాడు? ఆమెకు ధైర్యం కలిగేలా ఎలా మాట్లాడాడు? ఎంత నైపుణ్యం, ఎన్ని రకాల నైపుణ్యం కనపడింది ఆంజనేయుడిలో. ఇవన్నీ ఉంటే విజయాన్ని సాధించవచ్చు. ఇవాళ మనం మాట్లాడే నైపుణ్యం, తర్వాత వ్యవహార దక్షత, ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ ఆంజనేయుడిలో కనిపిస్తాయి. ఉత్తముడైన మానవుడు ఘన విజయాలు సాధించడానికి, లోకానికి ఉపయోగపడడానికి ఎలా ఉండాలో అలా ఉన్నవాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు సాధించిన అద్భుత ఘనకార్యం ఏమిటి అంటే సీతని దర్శించడం. పరాశర సంహిత ప్రకారం హనుమంతుడు సీతని చూచిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. కాబట్టి కార్యసాధకుడైన వాడికి అమ్మవారి దర్శనమైన రోజు పరమ పవిత్రమైన రోజు. కాబట్టి ఆ కార్యసాధకుడైన హనుమంతుడిని లక్ష్యంగా పెట్టుకుని మనం వ్రతం చేస్తే మనకు కూడా అమ్మవారి దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం కావడం అంటే జ్ఞానం రావటం. అమ్మవారు అంటే వెలుగు స్వరూపం కదా, జ్ఞానం రావటం. అందుకని ఆంజనేయుడికి ఎప్పుడు వచ్చింది? అది కథలో సముద్రాన్ని దాటితే వచ్చింది. అంటే సంసార సాగరాన్ని దాటి ఆంజనేయుడిని మనం అనుసరిస్తే, ఆయన దాటాడు కాబట్టి ఆయన అనుసరిస్తే మనం కూడా దాటుతాం. ఆయనకి ఏం కనిపించింది? అమ్మవారు కనపడింది. మనకు కూడా ఆత్మదర్శనం అవుతుంది. దీనికి ఏం చేయాలి? ఒక దీక్ష కావాలి. దీక్షనే మనం వ్రతం అంటాం.
వాడు వ్రతం పట్టాడురా అంటే మంచి పట్టుదలగా దీక్షగా పనిచేస్తాడు అనమాట. హనుమద్ వ్రతం అంటే హనుమంతుడు ఎలా ప్రవర్తించాడో, ఎలా ఆలోచించాడో, ఎలా సంభాషించాడో, ఎలా వ్యవహరించాడో అన్ని సందర్భాలలో దాన్ని ఆదర్శంగా తీసుకుని మనం ఒక వ్రతదీక్షని పాటిస్తే మన జీవితంలో కూడా ఈ విజయాన్ని సాధించవచ్చు. ఈ దివ్యస్థితిని మాకు ప్రసాదించవయ్యా అని ఆంజనేయుడిని పూజించి వ్రతం చేసుకునే విధానం హనుమద్ వ్రతం. అది మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు వస్తుంది. గురువుగారు అంటే మామూలుగానే మనం వింటూ ఉంటాము, మన పురాణాలన్నిటినీ మన జీవితానికి అన్వయించుకుంటే విజయం మన సొంతం అని, అలాగే మీరు అన్నట్టుగా మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అని, ఆ విషయాలన్నీ ఎలా లింక్ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈరోజు మీరు మార్గశిర మాస విశిష్టతలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి, అలాగే ఆంజనేయ స్వాముడిని ఎలా పూజించాలి, ఎందుకు పూజించాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. మార్గశిరంలో ఇంకా మరిన్ని విశిష్టతలు ఉన్నాయి, వాటి గురించి వివరంగా మరిన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము. ఈరోజైతే ఇంత చక్కగా మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మంచిదమ్మా, నమస్కారం.